ఎన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడినా, ఎంత మంచి రొటీన్ ఫాలో అయినా సరే, ఫేస్లో ఆ గ్లో రావట్లేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? చాలాసార్లు అసలు ప్రాబ్లం మనం వాడే ప్రోడక్ట్స్లో ఉండదండి. అసలు సమస్య ఎక్కడుంటుందంటే, మనకు తెలియకుండా రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లలోనే. నిజమే, కాస్ట్లీ ఫేస్ వాష్లు, సీరమ్స్ అన్నీ వాడతాం. అయినా సరే, ఆ ఫ్రెష్నెస్, ఆ గ్లో ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? అసలు పాయింట్ ఏంటంటే ప్రాబ్లం మన క్రీమ్స్లోనో ఫేస్ వాష్లలో లేదు. మనకు తెలియకుండా మనం చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఫేస్పై ఉండే ఆ న్యాచురల్ గ్లోని పాడు చేస్తున్నాయన్నమాట. ఈరోజు మనం సరిగ్గా ఆ అలవాట్ల గురించే మాట్లాడుకోబోతున్నాం. వీటిని గనక ఆపితే చాలు, కొన్ని రోజుల్లోనే తేడా గమనిస్తారు. సరే, అయితే ఇక స్టార్ట్ చేద్దాం. మన స్కిన్ హెల్దీగా, గ్లోయింగ్గా ఉండటానికి ఫౌండేషన్ లాంటివి రెండున్నాయి. అవేంటో ముందు చూద్దాం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వీటి ఎఫెక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. రాత్రిపూట లేటుగా పడుకోవడం, సరే ఇంకో రీల్ చూద్దాంలే అనుకుంటూ గంటలు గంటలు ఫోన్ చూడటం, ఇలా చేస్తుంటే మన స్కిన్కి రికవర్ అవ్వడానికి టైమే దొరకదు. రిజల్ట్ ఏంటి? ఫేస్ డల్గా, కళ్ల కింద డార్క్ సర్కిల్స్తో కనిపిస్తోంది. అదే 7-8 గంటల సరిగ్గా నిద్రపోయారనుకోండి, అప్పుడు బాడీ కొలాజన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొలాజన్ అనే ప్రోటీనే మన స్కిన్ని టైట్గా, యంగ్గా ఉంచేది. సో గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఇదే, 8. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర. ఇది జస్ట్ ఒక సలహా కాదు, మన స్కిన్ దానంతటా అదే రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన టైం అన్నమాట. ఏ ప్రోడక్ట్ వాడకపోయినా సరే, సరిగ్గా నిద్రపోతే చాలు, ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. చాలాసార్లు మన ఫేస్ డల్గా కనిపించటానికి అసలు కారణమేంటో తెలుసా? డీహైడ్రేషన్. అంటే సరిగ్గా నీళ్లు తాగకపోవడం. బాడీ డీహైడ్రేటెడ్గా ఉన్నప్పుడు స్కిన్ టైట్గా, రఫ్గా అయిపోతుంది. అప్పుడు మనం ఎంత కాస్ట్లీ మాయిశ్చరైజర్ రాసినా అది పైపైన మాత్రమే పనిచేస్తుంది, లోపల్నించి కాదు కదా. నీళ్లు అనేవి మన స్కిన్కి ఒక ఫ్యూల్ లాంటివి. బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపేసి స్కిన్ని క్లీన్గా ఉంచుతాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వద్దాం, డైలీ డ్యామేజ్. ఈ సెక్షన్లో మనకు తెలియకుండానే రోజూ మన చేతుల్తోనే మన స్కిన్నిని ఎలా పాడు చేసుకుంటున్నామో చూద్దాం. వినడానికి చాలా చిన్న అలవాట్లే, కాని వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. చేతులతో ఫేస్ని టచ్ చేయడం, ఇది మనలో చాలామందికి ఉండే కామన్ హ్యాబిట్. కానీ ఆలోచించండి, రోజంతా మనం ఏమేం టచ్ చేస్తాం? ఫోన్లు, కీబోర్డ్స్, డోర్ హ్యాండిల్స్, ఇలా ఎన్నో. వాటిపై ఉన్న బ్యాక్టీరియా అంతా మన చేతులకు అంటుకుంటుంది. మనం ఫేస్ని టచ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా నేరుగా మన స్కిన్ పైకి చేరిపోతుంది. దానివల్ల పోర్స్ బ్లాక్ అయిపోయి చివరికి పింపుల్స్ వస్తాయి. ఇక సన్స్క్రీన్. చాలామందేమనుకుంటారంటే బీచ్కి వెళ్ళినప్పుడో లేదా బయట భగభగమండే ఎండ ఉన్నప్పుడో మాత్రమే సన్స్క్రీన్ వాడాలి అని. కానీ అది అస్సలు నిజం కాదు. ఎందుకంటే సన్ డ్యామేజ్ ఎక్కడైనా జరగొచ్చు. ఇంట్లో కిటికీల నుంచి వచ్చే ఎండలో, మన మొబైల్ స్క్రీన్స్ నుంచి, చివరికి ఆకాశం మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా యూవీ రేస్ మనమీద పడుతూనే ఉంటాయి. ఈ యూవీ రేస్ ఏం చేస్తాయంటే మన స్కిన్లోని కొల్లాజన్ను మెల్లమెల్లగా పాడు చేస్తాయి. దీనివల్ల మనకు తెలియకుండానే ముడతలు, స్కిన్ సాగిపోవడం, ఏజింగ్ సైన్స్ అన్నీ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. అందుకే సన్స్క్రీన్ అనేది మన స్కిన్కి ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లాంటిది. అది ఏజింగ్ నుంచి, డ్యామేజ్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ప్రతిరోజూ ఉదయం ఫేస్ వాష్ చేసుకున్నాక సన్స్క్రీన్ రాయడం అనేది ఒక నాన్ నెగోషియబుల్ హ్యాబిట్గా మార్చుకోవాలి, తప్పనిసరి. రైట్, ఇక మూడో సెక్షన్, అంతర్గత శత్రువులు. మనం బయట్నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అసలు సమస్య లోపలుంటుంది. ఇప్పుడు మన బాడీ లోపల నుంచే మన స్కిన్ని పాడు చేసే 2 పెద్ద శత్రువుల గురించి తెలుసుకుందాం. ఇందాక మనం కొల్లాజెన్ గురించి మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? మన స్కిన్ని టైట్గా, స్మూత్గా, యంగ్గా ఉంచే ఆ ప్రోటీన్. మరి ఈ కొల్లాజెన్కి అతిపెద్ద శత్రువెవరో తెలుసా? షుగర్. అవును, చక్కెర. ప్రాసెస్ చేసిన చక్కెర మన స్కిన్కి ఒక రకంగా చెప్పాలంటే స్లో పాయిజన్ లాంటిది. మనం రోజూ తాగే కూల్ డ్రింక్స్, కాఫీలు, తినే చాక్లెట్లు, స్వీట్స్, వీటన్నింటిలో ఉండే షుగర్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న కొలాజన్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ లూజ్ అయిపోతుంది, పోర్స్ పెద్దవిగా కనిపిస్తాయి, ఫేస్ మొత్తం టైర్డ్గా, ఏజ్డ్గా కనిపిస్తుంది.
ఇప్పుడు చాలామంది అస్సలు పట్టించుకొని ఒక విచిత్రమైన అలవాటు గురించి చూద్దాం. అదేంటంటే మనం శ్వాస తీసుకునే విధానం. అవును, నోటితో శ్వాస తీసుకుంటే ఆక్సిజన్ ఫ్లో సరిగ్గా ఉండదు. దానివల్ల ఫేస్ పఫీగా అంటే ఉబ్బినట్టు డల్గా కనిపిస్తుంది. అదే ముక్కుతో శ్వాస తీసుకున్నారనుకోండి, గాలి ఫిల్టర్ అవుతుంది, బాడీకి కరెక్ట్ ఆక్సిజన్ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయి ఫేస్ టైట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. సరే, ఇక ఫైనల్ సెక్షన్కే వచ్చేశాం. బహుశా ఇది అన్నింటికంటే సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. మంచి చేద్దామనుకుంటే చెడు జరగడం అంటారు కదా. స్కిన్ కేర్ విషయంలో కూడా అప్పుడప్పుడు అలాగే జరుగుతుంది. అదేంటంటే మన స్కిన్ మీద మనం తీసుకునే అతి జాగ్రత్తే దానికి నష్టం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒక 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ నిజంగా 3 స్టెప్ రొటీన్ కంటే బెటరా? మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని కొనడం, ప్రతిరోజు కొత్త కొత్తవి ట్రై చేయడం నిజంగా అవసరమా? ఇలా మరీ ఎక్కువ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మన స్కిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది తన న్యాచురల్ ఆయిల్స్ని కోల్పోతుంది. స్కిన్కుండే ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ లేయర్, దాని pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అప్పుడేమవుతుంది? స్కిన్ మరీ ఆయిలీగానో లేదా మరీ డ్రైగానో అయిపోయి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. నిజానికి బెస్ట్ రొటీన్ ఎప్పుడూ సింపుల్గానే ఉంటుంది. మీకు కావాల్సిందల్లా మూడే మూడు. 1 ఒక జెంటిల్ క్లెన్జర్, 2 ఒక లైట్ మాయిశ్చరైజర్, 3 సన్స్క్రీన్. అంతే. హెల్దీ గ్లోయింగ్ స్కిన్కి ఇవి చాలు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రొడక్ట్స్ వాడడం అంటే ఎక్కువ కేర్ తీసుకోవడం కాదు, ఎక్కువ కన్ఫ్యూజన్, ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేయడమే. సరే, మనం ఇన్ని అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వీటన్నింటిలో ఈ రోజు నుంచే మార్చుకోబోయే ఆ ఒక్క అలవాటేంటి? ఒకసారి ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఒక్క చిన్న మార్పు, ఒక్క చిన్న హ్యాబిట్ని మార్చుకున్నా చాలు. అది మీ ఫేస్లో చాలా పెద్ద తేడాని తీసుకురాగలదు.